హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మన చంద్రం బాబాయ్ వచ్చేసి నిన్న శ్రీకాకుళంలో రా కదలిరా అని చెప్పేసి ప్రజల్ని పిలిచిండు. కొంతమంది ప్రజలు వచ్చారు. అయితే ఆ సభలో చంద్రం బాబాయ్ చాలా జోకులు వేసిండు. ఏందా నువ్వు మన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని బాబాయ్ అంటున్నావు అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. కానీ రాజకీయ నాయకులు అందరూ మనకు చుట్టాలే కదా, వాళ్ళే అంటారు ప్రజలందరూ నా వాళ్ళు అని. అయితే నాకు బాబాయ్ అవుతాడు, నేను మాత్రం బాబాయ్ అని పిలుస్తాను. మీకేమైనా అభ్యంతరం అయితే కింద తప్పకుండా కమెంట్ పెట్టండి. అయినా బాబాయ్ అనడం ఏం చెడ్డ విషయం కాదు కదా. సరే, ఇక్కడ చూసుకుంటే తెలుగుదేశం జనసేన పొత్తు సూపర్ హిట్ అని చెప్పేసి మన చంద్రం బాబాయ్ అంటున్నాడు. నేను ఒకటే విషయం బాబాయ్కి చెప్పాలి ఏంటంటే, టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్టా సూపర్ ఫ్లాపా అన్నది నువ్వు ఆడ నిలబడి నువ్వు చెప్పలేవు, ఈడ స్టూడియోలో నిలబడి నేను చెప్పలేను. అది చెప్పవలసింది ప్రజలు. కాకపోతే చెప్పవలసిన డేట్ కూడా ఇయాలో రేపు ఖరారు అవుతుంది. ఎలక్షన్లలో ఓట్లేసి మరీ చెప్తారు ప్రజలు. ఓకేనా, నువ్వేం బాధపడకు. ఈ జోడీ అన్నది హిట్టా ఫ్లాపా అన్నది ఖచ్చితంగా ప్రజలే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒక విషయం చెప్పాలి బాబాయ్. నేను ఏంటంటే 175 సీట్లల్లో 24 సీట్లు జనసేనకి ఇచ్చి ఆల్రెడీ జనసేన ముడి కిందనే మంట పెట్టినావు నువ్వు. ఆల్రెడీ దీని గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు, నీకు కూడా తెలుసు. కానీ దొంగ మాటలు మాట్లాడుతున్నావు. నెక్స్ట్ చూసుకుంటే అభివృద్ధి నా పంతం అంటున్నాడు. వాంబో ఎర్రింగ్తో రాసాడు. అది కూడా అభివృద్ధి ఆయన పంతం అంట. ఆయన చేసిన అభివృద్ధి ఆల్రెడీ మనం చూసాము. ఆయన అన్న ఏమంటారు చేసిన వాగ్దానాలు ఏం చేసిండో అది కూడా మనం చూసాము. ఇక్కడ నెక్స్ట్ ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఓడబ్బా, ఉత్తరాంధ్రకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిండా? అంటే కడప, రాయలసీమ, ఇది కింద దక్షిణాంధ్ర, ఆ సైడ్ అన్ని న్యాయం చేసిండు. ఈడ ఒక్కటి ద్రోహం చేసిండా? అంటే ఉత్తరాంధ్రలో ఒక్కటే నువ్వు ఓట్లు అడుగుతావా? మిగతా కాడ అడగవా? ఆడ మీటింగ్ పెడితే ఆడ ద్రోహం చేసిండు, ఆడ ద్రోహం చేసిండు చెప్పి 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 ఉదరగొట్టి పడేస్తున్నావు. ప్రజలు కూడా పాపం చూసి వాళ్ళకు కూడా యాస్త పుడుతున్నది. నెక్స్ట్ చూసుకుంటే 99 మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి మేము సిద్ధం. వందలే నువ్వు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బాబాయ్ మీ అభ్యర్థులు పురుగుల మంది అవుతున్నారు. ఎవరికైతే సీట్లు పాపం కష్టపడి పార్టీ కోసం సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళకి సీట్లు లేకుండా మోసాలు చేస్తే చిన్న రచ్చ జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో? ఓ పెద్ద రచ్చ. పాపం ఒక ఆయన పురుగుల మందే తాగిండు, దవాఖానలో అడ్మిట్ అయిపోయాడు. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే శ్రీకాకుళం రా కదలి రా సభలో చంద్రబాబు. అదేం కదలి రాను ఎందుకు నా నాలుకే తిరగదు. రా కదలి రా. సరే, ఈసారి బాగా వచ్చింది. ఇక్కడ చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్టు. 2 పార్టీల కలయిక మా కోసం కాదు, 5 కోట్ల ప్రజానీకం కోసం. వాంబో ఇదేం కలయిక ఏందో బాబు. ఇంకా మాదేదో మొగుడు పిల్లలు కలిసినట్టు ఫీల్ అవుతున్నారు. ఇది 5 కోట్ల ప్రజానీకం కోసము అంట ఈ కలయిక. ఒకటే విషయం చెప్తా బాబాయ్, ఏంటంటే 5 కోట్ల ప్రజానీకం కోసం నువ్వు కలిసినవో లేదో ఆ దేవుడి కనుక, కానీ నువ్వు నాకి పడేస్తే చీకి మొత్తం రాష్ట్రాన్ని ఆడ పడేస్తే ఉన్న రాష్ట్రాన్ని తీసుకొని బడ్జెట్లు లేక డబ్బులు లేక కష్టపడి అటు ఇటు డబ్బులు ఆడ జమ చేసి ప్రజలకి స్కీములు అని చెప్పేసి స్కీములు ఇచ్చి విద్యార్థులకి యూనిఫామ్లు ఇచ్చి బువ్వ పెట్టి పథకాలలో డబ్బులు ఇచ్చి విద్యార్థులను పోయి ఎడ్యుకేషన్ వైపు నడిపించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ని కేరళ కంటే ముందుకు తీసుకొచ్చిండు ఎడ్యుకేషన్లో. మొగుడు బాబాయ్ నువ్వు ఏమన్నాను. సరే, ఇక్కడ చూసుకుంటే వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నాం. ఇట్లనే పోరాడి లాస్ట్ టైము నువ్వు ఉన్నది ఉంచుకున్నది 2 కూడా పోగొట్టుకున్నావు. 175 సీట్ల 22, 20 వచ్చినట్టున్నాయి. ఎందుకు బాబాయ్ మనకి ఇవన్నీ అవసరమా? నువ్వు కష్టపడు, ప్రజలకి నువ్వు ఏం చేస్తావో చెప్పు. ఆని విముక్తి భారత్ ఇన్ని బీజేపీని కూడా అట్నే అన్నావు లాస్ట్ టైం. బీజేపీని మోదీ గారిని అయితే తిట్టినావు, అమిత్ షాని అయితే వేసుకున్నావు. ఇప్పుడు పోయి అదే బీజేపీ కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. మనం అనుడెందుకు మళ్ళీ పోయి బీజేపీ కాళ్ళు మళ్ళీ పోయి ఇవన్నీ అవసరమా? నీ గేజు చాలా పెద్దవి. మేమందరం నేను రెస్పెక్ట్ చేస్తాం. అట్లాంటిది నీలాంటి ఒక వ్యక్తి ఇట్లాంటి మాటలు ఇప్పుడు మాట్లాడే ఎలక్షన్ల వెనుక మళ్ళీ పోయి కాళ్ళు పట్టుకుంటే బాగుండదు. నెక్స్ట్ చూసుకుంటే అధికార పార్టీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఎవరిద్దరబ్బా అంటే జనసేన టీడీపీ మధ్యలో చిచ్చు పెట్టడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తుందంట. సరే, నీ మనసులో ఉన్న మాట బయట పెట్టినావు అంతే కదా. అంటే 2 పార్టీలలో ఏదో ఒకటి నడుస్తుంది, ఏదో ముసలం అన్నది స్టార్ట్ అయింది. దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మంచి పని. ఓకే, ఇక్కడ చూసుకుంటే వ్యక్తులు, కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి వారిని చిత్తుగా ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఓడబ్బా, నువ్వు కులాల గురించి నువ్వు మాట్లాడుతుంటే బాబాయ్ నాకైతే
అసలు నవ్వొస్తుంది. కులాల మీద రాజకీయాలు చేసి ఆ రాజకీయాల మంటలల్లా నువ్వు ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించి పడేసినావు. ఎవ్వడు పడితే వాడు నువ్వు ఆడి కులం ఈడి కులం ఆడిది ఎవడి వల్ల మాట్లాడుకుంటున్నారు? నీ వల్లనే కాదు. కులం అన్న చుచ్చు పెట్టిందే నువ్వు. ఇవాళ నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు బాబాయ్. అయినా కూడా నవ్వుదాం, ఏడ్చేం వస్తుంది తొక్క. కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ చూడండి, ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం న్యూస్ టుడే బృందం. ఓకే, ఇక్కడ చూసుకుంటే విభజన కంటే జగన్ రెడ్డి విధ్వంస పాలనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. విభజన కంటే జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే రాష్ట్రం నష్టపోతుందంట. జిఎస్డిపి గురించి తెలుసా బాబాయ్ నీకు? జనరల్గా తెలిసే ఉంటుందిలే, నువ్వు ముఖ్యమంత్రిగా చేసినోడివి. నువ్వు రాష్ట్రం ముఖ్యమంత్రిగా దిగినప్పుడు జిఎస్డిపి ఎంత ఉండే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఉంది ఒక్కసారి మనం లెక్కేసుకుందాం బాబాయ్ కూర్చొని. నువ్వు వచ్చే మనం ఇద్దరం కింద కూర్చుందాం, ఎందుకు పైన కూర్చొని ఉంది కానీ కింద కూర్చొని మంచిగా లెక్కేసుకుందాం. పేపర్ పెన్ తీసుకొని మంచిగా రాసుకుందాం. ఒకసారి నీకు కూడా క్లారిటీ రావాలి బాబాయ్. ఎందుకంటే వాడెవడో రాసిచ్చింది చదువుతున్నావో లేదా ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టాలని చదువుతున్నావు, కానీ ప్రజల్ని మాత్రం నువ్వు మోసం చేస్తున్నావు బాబాయ్. ప్లీజ్ అట్లా చేయకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయి పాపం వాళ్ళకి ఏష్ట ముట్టేసింది. ప్లీజ్ ఇక ఆపి. నెక్స్ట్ చూసుకుంటే వైకాపా రాక్షస పాలనలో నాతో సహా అందరం బాధితులమే. అబ్బా, మనసులో అదే అంటారు కదా, మనసులో ఉన్న భారాన్ని, తన బాధని వెళ్ళగక్కుతున్నాడు. ఏమని వెళ్ళగక్కుతున్నాడు? వైకాపా రాక్షస పాలనలో నాతో సహా అందరూ బాధితులే అని చెప్పేసి, నేను కూడా బాధితుడైనా, నన్ను కూడా వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు వేసుకున్నాడో చెప్తా. ఇక్కడ చూస్తే అచ్చెన్నాయుడిని ఎలా అరెస్ట్ చేశారో చూశాం. ఓకే, కళా వెంకటేశ్వరరావుపై తప్పుడు కేసులు పెట్టారు అని ఆరోపించారు. శ్రీకాకుళంలో సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో రా కదలిలా సభ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ అభిమానులు, ప్రజలు అని చెప్పేసి మిగతాది 10వ పేజీలో ఉందంట. పోదాం. కాకపోతే ఇక్కడ ఆయన ఒక విషయం చెప్పిండు కదా, దానికి సమాధానం చెప్పాలి. ఏంటంటే అచ్చెన్నాయుడిని ఎట్లా అరెస్ట్ చేసారు, కళా వెంకటేశ్వరరావుపై తప్పుడు కేసులు ఎట్లా పెట్టిర్రు. నేను ఒక విషయం చెప్తా బాబాయ్ నీకు. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది, ఫస్ట్ నిన్ను అరెస్ట్ చేసింది అచ్చెన్నాయుడు, కళా వెంకటేశ్వరరావు. ఎట్లా ఉంటుందంటే ప్రజల సొమ్ము తిన్నరు అని చెప్పేసి ఒక ఆధారం అన్నది దొరికినా కూడా తప్పకుండా అరెస్ట్ చేయాలి. అందులో తప్పనేది ఏం లేదు. నువ్వు ప్రజాప్రతినిధి అని చెప్పేసి చట్టం నీకు వర్తించడా? భారత రాజ్యాంగం నీకు వర్తించదా? వర్తిస్తుంది కదా బాబాయ్. నీకైనా అంతే, నాకైనా అంతే. నువ్వు తప్పు చేసినావు, తీసుకుపోయి లోపలేసి నిన్ను దోమలతోటి కూడా కుట్టిపించండి. అబ్బా, ఎంత గ్రేట్ మనిషి చూడండి. నిన్ను ఇక అచ్చెన్నాయుడు అంటావా, ఊరికనే ఏం చేయకుండా పాపం పాలు తాగే పిల్లాడు అచ్చెన్నాయుడు. పాలు తాగుతుంటే తీసుకుపోయి అమ్మ ఒళ్ళకి వెళ్ళి పట్టుకపోయి తీసుకుపోయి జైలు ఇచ్చారు ఆ పిల్లగాడిని, ఏం చేయకుండానే. ఏం మాట్లాడుతున్నావు? నెక్స్ట్ ఓకే, ఇలా చూసుకుంటే కళా వెంకటేశ్వరరావు పై అంటున్నారు. ఇక ఈయన గురించి మనకు అంత తెలియదబ్బా. నాకు ఆంధ్ర రాజకీయాలలో అందరూ తెలియదు. ఓసారి మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి ఎట్లాంటి వ్యక్తి ఏంది అన్నది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఓకే, రా కదలిరా సభలో జిల్లా నలుమూలల నుంచి పార్టీ అభిమానులు, ప్రజలు అని చెప్పేసి మిగతాది 10వ పేజీలో పెట్టిండంట. 10వ పేజీలో ఒక పెద్ద వ్యాసం రాసినాడు. వ్యాసం కాదు, ఒక పెద్ద బుక్ రాసినాడు ఈ సభ గురించి. ఇందాక చూసిన నేను. ఇక్కడ చూసుకుంటే ఈ బుక్ మొత్తం ఇక్కడ స్టార్ట్ అయింది, ఏడుదాకా పోతుంది. ఏడుదాకా ఈ బుక్ మొత్తం చదివి మిమ్మల్ని ఏమి ఆశ పట్టించారు, కానీ ఇంపార్టెంట్ పాయింట్లు కొన్ని చదువుతా. ఇక్కడ చూసుకుంటే ఏందబ్బా అంటే పెద్ద ఎత్తున తరలి ఇచ్చారు, రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున తరలి ఇచ్చారంట. ఓకే, ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి చేయాలనే పంతంతో 2029 విజన్ తయారు చేసుకున్నాను. 2029 అంటే ఒక్కసారి ఆలోచించు బాబాయ్. ఎందుకంటున్నాను జనరల్గా చెప్తున్నా. ఇప్పుడు నేను కూడా ఉన్నా, నేను కూడా 70 ఏళ్ళు అంటే నేను ఒక సంవత్సరం ప్లాను 6 నెలల ప్లాన్లో చేసుకుంటే బాగుంటుంది. 2029 అంటే చాలా దూరం పోలే, కొంచెం చూసుకో. నెక్స్ట్ జగన్ పని అయిపోయింది. ఓడే అప్ప జీవితం, ఇక నువ్వే చెప్పాలి ఎవరి పని అయిపోయిందో. ఇది ప్రజల్ని చెప్పనియరాదు బాబాయ్. ఓట్లు వేసి ప్రజలు చెప్తారు నువ్వు ఆడి పని అయిపోయింది, ఈడి పని అయిపోయింది అని చెప్పేసి. సారీ, నువ్వు విజనరీ కదా, నువ్వు విజనరీ. నువ్వు ఫస్టే ఆలోచించేసి పసిగట్టేస్తావు. మన వీడియో నేను చూసి ఆ వర్డ్ విజనరీ అన్న వర్డ్ మర్చిపోయినా. తమ్ముడు గుర్తు చేశారు, కింద కమెంట్లు చేశారు, అన్న విజనరీ అన్న. అది నువ్వు విజనరీ అవుతుంది. నువ్వు ఏది చదవవు, అన్నీ నువ్వు ఇట్లా కళ్ళు మూసుకుంటే నీ విజన్లోకి వచ్చేస్తుంది మొత్తం. నువ్వు విజనరీ కాబట్టి 2029 గురించి మాట్లాడుతున్నావు. కాకపోతే నువ్వు నాకు బాబాయ్ కాబట్టి నేను కూడా కొంచెం విజనరీ. 2029 దాకా
మరి ఏజ్ నీకు సపోర్ట్ చేస్తుందా? నాకు కొంచెం డౌట్ వస్తుంది. అది ఒకసారి నువ్వే చెప్పాలి. నెక్స్ట్ చూసుకుంటే జగన్ పని అయిపోయింది, సరే ఇది మాట్లాడాము. రాజకీయ తుఫానుకు నాంది పడింది. రాజకీయంగా తుఫాను రాబోతుందంట. ఈ తుఫాను 30-35 సీట్ల కాడ మొత్తం ఈ మొత్తం చల్లారిపోద్దేమో అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. ఈ జనసేన టీడీపీ అన్న తుఫాను 30-35 సీట్ల కాడనే చల్లారిపోద్ది అని చెప్పి నా పర్సనల్ డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 175 కొడతా అంటున్నాడు, అది వేరు. కానీ నాకు పర్సనల్ డౌట్ అట్లా వస్తుంది. 22 లాస్ట్ టైం వచ్చింది, ఈసారి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, బీజేపీ కలుస్తుంది, ఇంకా అన్ని డబ్బు అవి ఇంకా 30-35 దాకా ఈ తుఫాన్ అనేది చల్లారుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాకపోతే ఇంకో విషయము, రేపు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయే ఛాన్సులు చాలా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే, ఎట్లా అంటున్నావు నువ్వు కూడా విజనరీవా అని చెప్పేసి మీరు అడగవచ్చు. కాదు కానీ ఓడగొట్టడంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడే ఉంటాడు. అందరూ పవన్ కళ్యాణ్ గారి జనసేన 24 మంది ఎవరైతే ఉన్నారో అందరికీ సపోర్ట్ చేస్తాడు. అందులో ఎంతమంది ఎమ్మెల్యేలు అవ్వగలరో వాళ్ళని ఎమ్మెల్యేని చేస్తాడు. పవన్ కళ్యాణ్ని ఓడగొట్టి ఆయన ఎమ్మెల్యేలని టీడీపీలకు లాక్కుంటాడు. కథం దుకాణం. అది మన చిరంజీవి గారు ఎట్లయితే పార్టీ అట్లా అయిపోతే ఇది కూడా. నెక్స్ట్ చూసుకుంటే 2014లో ఇక్కడే సమావేశం పెట్టాం, విజయం సాధించాం, ఈసారి అఖండ విజయం సాధిస్తాం. 2014లో ఈడనే సమావేశం పెట్టినట్ట, విజయం సాధించినట్ట. 2019లో కూడా ఈడనే పెట్టావు కదా, మరి అప్పుడు ఓడిపోయినావు కదా, మరి దాని గురించి మాట్లాడవేంది? 14లో పెట్టినావు, 2019లో కూడా ఈడనే పెట్టినావు, మరి ఓడిపోయినావు, మరి దాని గురించి మాట్లాడు. ఇప్పుడు ఏడా మనం పెడుతున్నాము, దాని మీద సెంటిమెంటు అన్నది అది చిన్నపిల్లలు నీలాంటి విజనరీలు అట్లా ఆలోచించొద్దు బాబాయ్ ప్లీజ్. నెక్స్ట్ చూసుకుంటే ఓకే, ఈసారి అఖండ విజయం సాధిస్తాం. ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారింది. వైకాపా చిత్తుగా ఓడిపోతుంది. ఈ బాబాయ్ చుట్టుపక్కల ఉన్నోళ్ళు బాబాయికి కరెక్ట్గా డేటా ఇస్తలేరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈయన చిత్తుగా ఓడిపోతుంది, ఏదో ప్రజా తుఫాను, ప్రజా అది ఇది అని చెప్పేసి అన్నీ ఈయనే అనుకుంటున్నాడు. ఇక ఆడ నిజానికి గ్రౌండ్ రియాలిటీ ఏందో అది మనందరికీ ఎరిగే. కానీ బాబాయికి మాత్రం తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు ఈయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు. అది నేను అనుకుంటున్నా. లేదంటే బాబాయికి నిజమే తెలుసు తుఫాన్ ఎటువైపు ఉందో, నిజం తెలిసి ప్రజల్ని మభ్యపెడుతున్నాడా, ఇది మీరు కమెంట్లలో తెలపాలి. కమెంట్లలో తెలిపి అప్పుడే ఒక చిన్న పని కూడా చేయండి. ఏంటంటే పక్కనే ఇన్స్టాగ్రామ్ అని ఉంటుంది, మన ఛానల్ని అక్కడ కూడా ఫాలో చేసుకోండి. నెరి 200 చిరలా ఉన్నారు ఆడ. నాకైతే నేను ఎంత కష్టపడుతున్నా ఇన్స్టాగ్రామ్లో, కానీ అది డెవలప్ అవుతుంది. ఒక్కసారి మీరు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఒక్కో కుటుంబంపై 8 లక్షల భారం. నేను 2 అని చదివిన, 2 అంటేనే నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఒక్కో కుటుంబం మీద 8 లక్షల భారం అంట. అది ఎట్లా ఈ క్యాల్కులేషన్ ఎట్లా చేసిండు బాబాయ్ అర్థం కావట్లేదు. ఇది కూడా విజనరీ పద్ధతిలో చేసిండా ఇది? ఒక్కసారి ఒక 2-3 లైన్లు చదువుదాం. జగన్ రెడ్డి పాలనలో పేదలు మరింత నిరుపేదలు అయ్యారు. వైకాపా నేతలు ధనవంతులయ్యారు. వైకాపా నేతలు ధనవంతులైనట్ట, పేదలు ఇంకా పేదలు అయ్యారు. 10 ఇచ్చి 100 దోచుకునే దొంగ జగన్. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు రక్షణ లేదు, నిత్యావసర ధరలు పెరిగాయి. మన బాబాయ్కి నేను ఒకటే విషయం చంద్రబాబు బాబాయ్కి అడుగుతా. ఇది ఒక విషయం అన్నావు, యువతకి ఉద్యోగాలు లేవని చెప్పేసి. సరే బాబాయ్ పని చేద్దాం, 14 నుంచి 19 దాకా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నువ్వు తీసుకురా. 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు నేను తీసుకొస్తా. 4 లక్షల పైనే ఉన్నాయి మొత్తం ఓవరాల్ కలుపుకుంటే, అన్ని సెక్టార్లు చెప్తున్నా, ప్రైవేట్ సెక్టార్ ఇది మొత్తం కలుపుకుంటే నేను తీసుకొస్తా. మన ఇద్దరం కూర్చొని ఒకసారి లెక్కపత్రం ఏందో చూద్దాం. ఓకేనా? ఇదంతా ఎందుకు చెప్పుకోవాలా? నువ్వు ఎంత ఘనుడో మాకు తెలుసు. ఈ 8 లక్షలు కాదు, రేపు పొద్దున 80 చేస్తావు దీన్ని. 1, 2 మహిళలకి రక్షణ అంట. బాబాయ్ ఒక గవర్నమెంట్ ఉద్యోగిని, ఒక మహిళని, గవర్నమెంట్ ఉద్యోగిని జుట్టు పట్టుకొని ఒక ప్రజానాయకుడు, నీ పార్టీకి చెందిన ఒక లీడర్ దారుణాతి దారుణంగా హింసిస్తే అప్పుడు మహిళల రక్షణ గురించి నీ నోట్లకెళ్ళి ఇంత జారలేదు బాబాయ్. ఇవాళ ఇంత డైలాగులు కొడుతున్నావు. అప్పుడు నువ్వు ఒక మాట అని ఉంటే వాడెవడు నా పార్టీ వాడైనా వేరే పార్టీ వాడైనా అని తీసుకపోయి జైలు వేయండి అంటే నువ్వు అబ్బా మొగోడయా మా చంద్రబాబాయ్ అని చెప్పేసి అంటున్నావు. ఇవాళ నీకు మహిళలు గుర్తొచ్చారు, ఇవాళ నీకు నిరుద్యోగులు గుర్తొచ్చారు, ఇవాళ నీకు ఇవన్నీ గుర్తొస్తాయి. ఎలక్షన్లు కదా బాబాయ్, ఏముంది నీకు 45 రోజులలో ఎలక్షన్లు. అందుకే నీకు ఇప్పుడు అందరు గుర్తొస్తారు, నీ కొడుకు కూడా అందరు గుర్తొస్తారు. నీ కొడుకు గుడ్లు పంస్తున్నాడు కదా, గుడ్డు
అది కూడా చూడ ఒకసారి తక్కువలో ఇచ్చాడు. గుడ్డు ఇలా ఎంత నడుస్తుంది ఒకసారి కమెంట్ చేయండి. 6-7 రూపాయలు నడుస్తుంది, పోయి 2 రూపాయలకే ఇచ్చేస్తాడు, చూసుకో అది కూడా. నెక్స్ట్ చూసుకుంటే వైకాపా పాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయింది. ఓడ ఇది మొత్తం చదివితే నిజమేమో అనుకుంటాం. ఆ రేంజ్లో బాబాయ్ అసలు ఎట్లుంటుంది అంటే అసలు ఇట్లా చూపిస్తాడు, ఈ భూమి చూపిస్తాడు, ఈ చెరువు బాగుంది అంటాడు. ఈ అమ్మ చెరువు ఆడుంది, ల్యాండ్ ఉంది కదా అంటే లేదు లేదు చెరువు 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 అని 4 సార్లు అంటాడు. పక్క వాళ్ళతో కూడా అన్ని చెరువు అని అనిపిస్తాడు. అనేసరికి ఓరేమో నాకే కనిపిస్తలేదేమో, నిజంగానే ఇక్కడ చెరువు ఉందేమో అని చెప్పేసి మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. అరే చెరువు ఆడుందిరా బాబు, ఖాళీ భూమి ఉంది కదా అంటే లేదు నీ కళ్ళు ఖరాబ్ అయిపోయినాయి, నిజంగా అక్కడ చెరువు ఉంది అని చెప్పేసి మనల్ని మొత్తం మభ్య పెట్టి పడేస్తాడు. అది బాబాయ్కి ఉన్న కెపాసిటీ. సరే నెక్స్ట్ చూసుకుంటే బాధ్యతగా ఓటు వేయండి. ఇందులో ఏం చదవను, ఒక 2 విషయాలు నేను మీకు చెప్తా. నేను ప్రజలందరికీ ఒకటే విషయం చెప్తున్నా, బాధ్యతగా నేను కూడా అదే చెప్తున్నా, ఓటు వేయండి. మీకు మంచి ఎవరు చేసిండు, మీ పిల్లలకి, మీ పిల్లల చదువులకి, మీ ఇంట్లో పెద్దోళ్ళకి, మీ పెద్దోళ్ళ వైద్యాలకి, మీ ఇంట్లో ఆడోళ్ళకి జరిగిన మంచి ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నాడు, ప్రతి ఇంట్లో ఏ ఇంట్లోనైతే నా వల్ల ఏదన్నా మంచి జరిగిందో వాళ్ళే నాకు ఓటేయండి, లేకపోతే మీరు ఓటేయద్దు అన్నాడు కదా. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే వేయద్దు అన్నాడు. వాడు మొగాడు, ఏంది మొగాడు ఆ మాట అన్నాడు. ఆ మాట నువ్వను. నేను 2014 నుంచి 2019 దాకా పరిపాలించిన, నా వల్ల మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయకండి అని చెప్పేసి ఓ పాలే ఆ మాట అను, చూద్దాం నువ్వు ఎంత పెద్ద దారికారివో మనకు తెలుస్తుంది. సరే నెక్స్ట్ చూసుకుంటే ఇక ఈ పెట్రోల్ నియంత్రణ అదంతా వదిలేండి, అది గాలి మాటలు. కానీ ఇక్కడ చూసుకుంటే ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాం. పవర్లో ఉన్నప్పుడు గిట్లా మళ్ళీ ఉత్తరాంధ్రని చూడలే, నువ్వు రుణం చూసుకుంటావా? చెప్పినా కదా ఇప్పుడు 100 అంటావు. ఎందుకు అంటే పవర్లో ఉన్న నిన్ను నీ కొడుకుని గుడ్లంబే స్టేజ్కి తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి, అందుకే 100 అంటావు. పవర్లో ఉన్నప్పుడు చూడలేదే, పవర్లో ఉన్నప్పుడు ఎవరన్నా కలిసినవా, ఎవరన్నా మంచి చెడ్డలు విన్నవా? పవర్లో ఉన్నామని చెప్పేసి ఎకిరించినావు, ప్రజల్ని డైరెక్ట్గా ఎకిరించినావు. ఇప్పుడు ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటావు. ఉత్తరాంధ్ర రుణం నువ్వు నీ మిగిలిన జీవితం మొత్తం అందరి కాళ్ళు మొక్కినా కూడా నువ్వు తీర్చుకోలేవు. నెక్స్ట్ చూసుకుంటే ఓకే, ఇక్కడ పారిపోతున్న జగన్ ఓడ, నువ్వు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి బాబాయ్ గారు, నెక్స్ట్ మన పావల పవన్ కళ్యాణ్ గారు, దాని పక్కన మన బీజేపీ, ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ, ఇంతమంది ఒకవైపు నిలబడి ఒక్కడినే టార్గెట్ చేస్తున్నారు, ఒక్కడినే. అయినా కూడా అందరినీ ఒక్కడు ఏంటి చెమటలు పట్టిస్తున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడంట. ఒక్కసారి మాట్లాడే ముందు ఆలోచించు బాబాయ్. ఎందుకు ఆలోచించాలి అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏదో ప్రజలు నిన్ను అంటున్నారని ఏదన్నా నువ్వు మాట్లాడితే రేపు పొద్దున ఈ మీడియాలో నాలంటూన్నారు, ఊకుంటావా? బయటపెడతాం, ఉన్న ఇజ్జత్ పోద్ది. నెక్స్ట్ చూసుకుంటే మానసిక రోగి జగన్ అని చెప్పేసి నువ్వు అన్న మాట సరే, నువ్వు ఏదో చూసి ఉంటావు, జగన్మోహన్ రెడ్డి గారి మెడికల్ రికార్డ్స్ ఏమైనా చూసే ఉంటావులే. కానీ సరే, కానీ మానసిక రోగి అని చెప్పేసి నువ్వు ఒక వ్యక్తిని నువ్వు అంటున్నావు కాబట్టి నేను కూడా నన్ను అనే ఛాన్స్, అంటే నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చినావు నువ్వు. రేపు పొద్దున మీరు ఎవరు అడగొద్దు ఏం దబ్బా ఇట్లా మాట్లాడుతున్నావు అని, ఎందుకంటే నేను అనలే, ఇది బాబాయ్ అన్నాడు. మానసిక రోగి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కాబట్టి నేను బాబాయ్ని ఒక విషయం అడుగుతున్నా. మీ పుత్రరత్నానికి ఎంతమందిని పెట్టుకున్నావు బాబాయ్? పుత్రరత్నం తెలుగు సవరించడానికి ఎంతమందిని పెట్టుకున్నావు? మీ పుత్రరత్నం తెలుగు సవరించడం పక్కన పెట్టు, అసలు నీ పుత్రరత్నానికి ఇట్లా లేవాలే, ఇట్లా నడవాలే, ఇట్లా మాట్లాడాలి, తెలుగు అంటే తెలుగు అని చెప్పాలి, తెలుగు అనొద్దు అని చెప్పేసి ప్రతి చోట ఒక్కొక్కడిని పెట్టి నువ్వు నీ పుత్రరత్నానికి తెలుగు నేర్పించినావు, మాట్లాడడం నేర్పించినావు, అన్నం తినడం నేర్పించినావు, ఇవన్నీ చేసావు కదా. మరి నువ్వు నీ పుత్రరత్నాన్ని వదిలిపెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మానసిక రోగి అంటున్నావు. ఇది ఎక్కడ న్యాయం బాబాయ్? నీ పక్కనే రోజు ఉంటున్నాడు మానసిక రోగి, ఆ మానసిక రోగి గురించి మాట్లాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, ఏంటి? ఉత్తరాంధ్రలో జగన్ ముఠా దోపిడీ అంటున్నాడు. ఉత్తరాంధ్రలో జగన్ ముఠా దోపిడీ చేసిందా? ఉత్తరాంధ్రాని ఈరోజు ఒక ఏమంటారు ప్రజలు గర్వంగా నివసించే ప్రదేశంగా మార్చిందా అన్నది అక్కడ ఉత్తరాంధ్రలోని ప్రజలకు బాగా తెలుసు బాబాయ్.
నువ్వు ఈ విషయం మీద ప్రజల్ని రెచ్చగొడతా, ఎట్లా మనసుకు వస్తే అట్లా మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలకే ఒక ఐడియా ఉంది. నువ్వు ఎట్లాంటిడో ఐడియా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటిడో ఐడియా ఉంది. నువ్వు కొత్త దుకాణం ఏదో స్టార్ట్ చేస్తా అంటే రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లలో ప్రజలని నీకు దేనితోటి సమాధానం ఇవ్వాలో ఓటు అన్న దాంతో సమాధానం ఇస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ధర్మన శ్రీకాకుళాన్ని ఆరగిస్తున్నారు. ధర్మన శ్రీకాకుళాన్ని ఆరగిస్తున్నట. నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరగించిన రోజులు మర్చిపోయినావా? ఇవాళ సరే నువ్వు ఒక విషయం నాకు చెప్పు. నువ్వు ఇవాళ జైలుకు పోయి ఇచ్చినావు కదా, కొన్ని రోజులు జైల్లో ఉండి 55 రోజులు 60 రోజులు ఉండి వచ్చినావు. మరి ఏం చేసినందుకు పోయినావు నాకు తెలియదు. నేను ఎఫ్ఐఆర్లో అవి చూడలేగా. నాకు ఒకసారి సమాధానం చెప్పు. నువ్వేం చేయకుండానే పోయినావా? నువ్వు ఆరగించడం అనేది తీసుకుపోయి నేను లోపలేసారు కదా. ఒకసారి ఐడియా ఉందా, మీకు గుర్తుందా మనం పోయించింది? సరే నెక్స్ట్ చూసుకుంటే ఈడేదో జోకేషన్ ఇందాక 160 స్థానాలు గెలుస్తాం. ఫైనల్ జోక్ అబ్బాయి. ఇక నేను చదవలేను కానీ ఇది లాస్ట్. 160 స్థానాలు గెలుస్తామని చెప్పేసి చంద్రం బాబాయ్ ఒక పెద్ద జోకేషండు. నేను ఒక విషయం చెప్పాలనుకున్న బాబాయ్కి ఏంటంటే, బాబాయ్ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని 100 మాటలు అంటున్నావు, మానసిక రోగి అంటున్నావు, అదంటున్నావు ఇదంటున్నావు, కాబట్టి నీ మనసు విరుగుతుంది అని తెలిసినా కూడా నేను ఒక మాట చెప్తా బాబాయ్. ఏంటంటే ఈ ఎలక్షన్లు నీకు చివరి ఎలక్షన్లు. ఎందుకంటే నీ వయసు కూడా అయిపోతుంది కాబట్టి నువ్వు నెక్స్ట్ రిటైర్ అవ్వాలి కంపల్సరీ. రాబోయే ఎలక్షన్లల్లో రిజల్ట్ చూసి నువ్వు రిటైర్ అయిపోతావు బాబాయ్. రాజకీయ జీవితం నేను అనేది చివరి ఎన్నికలు అంటే రాజకీయ జీవితం అన్నది నీది ఈ ఎన్నికలతోటి సమాప్తం అయిపోద్ది. అర్థమైందా? అదొకటి. రెండో విషయం నీ కొడుకు భవిష్యత్తు నువ్వు ఉన్నప్పుడే ఏ కొడుక్కి తీసుకురాలేకపోతేవి. నువ్వు ఉన్నప్పుడే నీ కొడుకు భవిష్యత్తు ఏ కొడుక్కి తీసుకురాలేకపోతేవి. ఇక నువ్వు లేనప్పుడు నీ కొడుకు భవిష్యత్తు ఇక ఎవడు ఆలోచించలేడు. కానీ ఫైనల్గా ఒక మాట చెప్తాను. నువ్వు వెన్నుపోటు పొడిచి ఒక పార్టీని లాక్కొని ఆ పార్టీని రాజులాగా అనుభవించినావు. లాస్ట్కి దేవుడు అదే పార్టీని మళ్ళీ ఎన్టీ రామారావు గారి రక్తానికి తీసుకుపోయిస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు రాజకీయంగా ఇవి చివరి ఎన్నికలు. ఏం రిజల్ట్ వస్తుందో అందరికీ తెలుసు. ఆ రిజల్ట్ చూసినాక నువ్వు రాజకీయాలకి దూరంగా వెళ్ళిపోతావు. నీ కొడుక ఏం పికలేడు. ఇక నెక్స్ట్ ఈ పార్టీని ఎవరు నిలబెట్టాలి అంటే ఆబ్వియస్గా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కాడికే పోతుంది ఈ పార్టీ. అది మా అందరికీ ఎరికే. కాకపోతే నీకు కూడా ఎరుకుండాలి అని చెప్పేసి నీకు కూడా ఒక మాట చెప్తున్నా. రేపు పొద్దున నేను చెప్పలేదని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతావు. నా బాధ అది. ఫీల్ కాకు. తప్పకుండా ఫైనల్గా అది ఈ పార్టీ అనేది ఎన్టీఆర్ గారి పార్టీ. ఈ పార్టీ ఎన్టీఆర్ రామారావు గారి రక్తానికే పోయి చేరుతుంది. ఇది నా గ్యారంటీ. దీని మొత్తం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే. అండ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ. మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరికీ షేర్ చేయండి. కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇందాక చెప్పిన ఇన్స్టాగ్రామ్లో పోయి నన్ను ఫాలో చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.